ఇక ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోని డీటెయిల్స్ ఒకసారి గమనిద్దాం. ప్రధానంగా ఫస్ట్ నమస్తే తెలంగాణలో పత్రిక ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ గురుకులాలకు సంబంధించి ఐటమ్ పైన చూస్తున్నాం. మనం గురుకులంలో గొడ్డు కారం మాడినటువంటి కిచిడి, అలాగే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కు బిడ్డ ప్రధానం అంటూ కూడా మరొక ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ఉన్న ఇల్లు కూల్చుకున్నాక ఇందిరమ్మ ఇల్లు లేదన్నారు. ఇదైతే ఉన్నిల్లు కూల్చినాక ఇందిరమ్మ ఇల్లు లేదన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మెయిన్ బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు బ్యానర్ ఐటమ్స్ చూస్తున్నాం మనం. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం, టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపట్లు, అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్, అందులో రెండు చీలికలు. ఎప్పుడు కాంగ్రెస్లో చీలికలు కనబడుతుంటే మనకి ఇప్పటికీ ఏదైతే దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు, టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు, జంపు చిరాలకు ఇవ్వద్దని హెచ్చరిక, తలపట్టుకుంటున్న హస్తం పార్టీ పెద్దలు, ఇప్పటికే ఆశాహోల పైరవీలు షురు, పార్టీలో మొదలుతున్న టికెట్ల లొల్లి. అలాగే ఇంకా మరొక మెయిన్ బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్లయితే ఏదైతే రోతరాతలు తప్పుడు కూతలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ అంశం పైన ప్రశ్నించారు. ఏదైతే తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకు మీడియా సంస్థలు కుట్ర పన్నుతున్నాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. షీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకెట్లా తెలుసు? ఇది చాలా విషయాలు తెలంగాణ ప్రజానీకం గమనించాల్సినటువంటి అంశం. షీల్డ్ కవర్లో ఉన్నటువంటి విషయాలను వాళ్ళకి తెలిసన్నట్టుగా వాళ్ళ పత్రికల్లో ప్రధాన హెడ్లైన్స్ పెట్టి రాశారు అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏంటంటే అలిగేషన్స్ చేయడం, ఏదైతే బీఆర్ఎస్ పైన కావచ్చు వేరే వాళ్ళపైన అలిగేషన్ చేయడం, బీఆర్ఎస్ నాయకులపైన అలిగేషన్ చేయడం, అందులో షీల్డ్ కవర్లో వీళ్ళే ప్రధాన ముద్దాయిలు అన్నట్టు రోతరాతలు రాస్తూ అసలు షీల్డ్ కవర్లో ఉన్న విషయాలు వీళ్ళకి ఎట్లా తెలుసు అనేది ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఇక్కడ. దానికి సంబంధించే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరంపై మౌనం, వాస్తవం ఇది కూడా గమనించాలి. ఇక 2 పిల్లలు కుంగిన కాళేశ్వరంపై రాద్ధాంతం, కేసీఆర్పై ప్రధాని మోడీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడబలుక్కొని దాడి చేస్తున్నారు, కడిగిన ముత్యంలో కేసీఆర్ బయటపడతారు, 50 సార్లు ఢిల్లీ వెళ్ళి రేవంత్ సాధించిందేంటి, ప్రజల జేబులో కుట్టి ఢిల్లీ కాంగ్రెస్కు కప్పం కడుతున్నారు, సీఎం పీసీసీ చీఫ్ దద్దమ్మలనే రంగంలోకి మీనాక్షిని దింపారని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఇక మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో కూడా ఈ రోతరాతలపైన ఏదైతే వివిధ పత్రికల్లో రాసినటువంటి రాతలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా ఏదైతే తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు, నిజాలు చెప్తే తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు, స్వీకరిస్తారు, కానీ తప్పుడు రాతలు రాస్తూ ఇలా తప్పుడు కూతలు కూస్తూ ఎట్లా మీరు ఇలాంటి వార్తలు రాస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోతరాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకే అవి కుట్రలకు తెగబడుతున్నాయని నిప్పులు చెరిగారు. షీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదిక వివరాలు ఆ మీడియా సంస్థలకు ఎలా తెలిసాయని నిలదీశారు. వాళ్ళు రాస్తున్న రాతల్లో చెప్తున్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వర నివేదికపై వస్తున్నటువంటి చెత్త వ్యాఖ్యానాలను, రోత రాతలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4 ఏళ్లలోనే బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతాంగానికి అంకితం ఇచ్చి సాగులో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్కే దక్కిందని ఆయన గుర్తు చేశారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినా పూర్తి చేయకపోవడం ఏపీ పాలకుల వైఫల్యానికి నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఇక దీని కంటిన్యూషన్ సెకండ్ పేజీలో ఉంది, దాన్ని కూడా గమనించే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే ఇక్కడ ఫోటో క్లియర్గా ఎవరెవరు ఉన్నారో మీడియా సమావేశంలో కూడా ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ బడుగుల తదితరులు ఉన్నారు. ఏదైతే రోతరాతలకు సంబంధించి వాస్తవం కాదని ఆయన ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవికుమార్ వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి 600 రోజుల పాలనలో 200 రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు, ఢిల్లీలోనే కూర్చున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 600 రోజులు 200 రోజులు ఢిల్లీలో ఉన్నాడంటే ఈయన ఢిల్లీ సీఎమా లేకుంటే తెలంగాణ సీఎం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సీఎం అయి ఉండి ఢిల్లీలో ఇలా కూర్చోవడం ఏంటని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్ను బదనం చేసే కుట్రలకు తెగబడుతున్నాయి. 3 సార్లు కొట్టుకుపోయి 2000 కోట్ల నష్టం జరిగిన పోలవరాన్ని వదిలి 2 పిల్లలు కుంగినటువంటి కాళేశ్వరంపై రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు షీల్డ్ కవర్లో ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదిక వివరాలు ఆ మీడియా సంస్థలకు ఎట్లా తెలిసినాయి? మీడియా సంస్థల ముసుగులో వాటి చీకటి బాసులు
నిందలేస్తున్నారు. వాస్తవానికి షీల్డ్ కవర్ ఉన్నటువంటి విషయాన్ని ఎవరికి తెలియదు. షీల్డ్ కవర్ ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. ఇది కూడా ఒక క్రైమ్ అనే గమనించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే షీల్డ్ కవర్లో ఉన్నటువంటి విషయాలు బయటకి ఎలా తెలిసాయి అంటే కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కక్కుర్తిపడి మీడియా సంస్థలకు లీకులు ఇచ్చాయా, కమిషన్లో ఉన్నటువంటి కమిషన్ మెంబర్స్ ఎవరైనా మీడియా సంస్థలకు లీకులు ఇచ్చాయా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. ఏంటంటే షీల్డ్ కవర్లో ఉన్నటువంటి రహస్యం బయటకు ఎలా పొక్కింది, లీకులు ఎవరు ఇచ్చారు, ఆ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్లు ఇచ్చారా, లేకుంటే వీళ్ళే అక్కడ పోయి నివేదిక వీళ్ళు తయారు చేశారా, మీడియా సంస్థల వాళ్ళు, ఈ ఎల్లో మీడియా వాళ్ళు తయారు చేశారనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే షీల్డ్ కవర్లో ఉన్నటువంటి విషయం చాలా చాలా అందరి సమక్షంలో ఎవరైతే నివేదిక కమిటీ వేశారో కోరారో అయితే జడ్జి ముందే షీల్డ్ కవర్ ఓపెన్ చేయాలి, అందులో ఉన్నటువంటి విషయాలు తేటతెల్లం చేయాలి. అలా కాకుండా వీళ్ళకి తెలుసన్నట్టు వీళ్ళు రాపిచ్చారా మరి కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అనేది కూడా ఇక్కడ చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేది ప్రధానంగా జగదీష్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి అంశం. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలామంది మేధావులు కోరుతున్నారు. పీసీసీ చీఫ్కు అవగాహన లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్కు బనకచర్లపై ఏమాత్రం అవగాహన లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి సాక్షిగా బనకచర్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి కారణం కేసీఆర్ అని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన జ్ఞానిని మించి బ్రహ్మజ్ఞానిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కనీసం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భంలోనైనా బనకచర్ల గురించి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్లు చేతగాని దద్దమ్మలని భావించి కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను పాదయాత్రకు పురమాయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ అవమానానికి ముఖ్యమంత్రి సీట్లో ఎవరున్నా దిగిపోయేవారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా సీటును పట్టుకొని వేలాడుతున్నారని, సీటును కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. రైట్, వాడుకున్న మీడియాను వెక్కిరిస్తున్నాడు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్. ఏదైతే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 10 సార్లు కూడా ఢిల్లీకి వెళ్లకుండానే అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారని జగదీష్ రెడ్డి చెప్పారు. కానీ 20 నెలల్లో 50 సార్లు చక్కలు కొట్టిన రేవంత్ రెడ్డి ఏం సాధించారని నిలదీశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాడు గద్దెనెక్కేందుకు వాడుకున్న సోషల్ మీడియాను చూసి ఇప్పుడు ఆయనే గజగజ వణికిపోతున్నాడు. నిందలు వేస్తూ జర్నలిస్టుల చెంపలు పగలగొడతానని బెదిరిస్తున్నాడు. తనకు ఇష్టమైన ప్రాంతం అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లేందుకు భయపడుతున్నాడు. నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాసి వస్తుందనే ఆందోళనతో వెనుకడుగు వేస్తున్నాడు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే ఎదురుచూపులు చూసే దుస్థితి తెచ్చారని విమర్శించారు. రైట్, ఈ ఐటమ్ మెయిన్గా చూస్తున్నాం. 20 ఏళ్లలో కేంద్రం నిధులు 30,000 కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాని పోలవరాన్ని పక్కన పెట్టి 4 ఏళ్లలో 38,000 కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరంలోని 2 పిల్లర్లు 38 లక్షల క్యూసెక్కుల వరద ధాటికి కుంగిపోతే విఫల ప్రాజెక్టుగా చిత్రీకరిస్తున్నారు. ప్రధాని మోడీ, తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడబద్దలు కొట్టుకుని కేసీఆర్పై దాడి చేస్తున్నారు. ఎవరిని దాడులు చేసినా తెలంగాణ ప్రజానికి నిజాలు తెలుసని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా గట్టి నమ్మకం ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇటు తెలంగాణలో ఏం జరుగుతుంది, అటు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎవరే ప్రాజెక్టు పేరిత తెలంగాణను అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజానికి తెలుసు. ఇంకా మరిన్ని వార్తలను పరిశీలిద్దాం. ఇక ఏపీలో బనకచర్ల చిచ్చు, అటు ఏపీలోను కూడా బనకచర్ల చిచ్చు రాజుకుంది. ఏదైతే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మేధావులు దీనిపైన మరలబడుతున్నారు. మండిపడుతున్నటువంటి మేధావులు కాంట్రాక్టర్ల కోసమేనంటూ వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం, సభలు, సమావేశాల నిర్వహణ, తెలంగాణ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. విశ్రాంత ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టుకు, ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు నో చెప్తున్నట్టు ఇక్కడ మనం ప్రధాన ఐటమ్ చూస్తున్నాం. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే బనకచర్లకు సంబంధించి వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారు ఏంటనేది ఒకసారి గమనించినట్లయితే ఒకసారి చూద్దాం మనం. ఏపీ ప్రభుత్వం 80,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై ఏపీని లోపాయికారిగా సహకరిస్తున్న కాంగ్రెస్ సర్కారును తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీస్తున్నది. విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు సైతం వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నది. అయితే తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ ఈ ప్రాజెక్టుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఆలోచనా పరులు, నీటి రంగ నిపుణులు టీడీపీ తీరును దుర్పరపడుతున్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక బీఆర్ఎస్ ఫటాఫట్, కాంగ్రెస్ టూ లేట్. బనకచర్లపై తొలి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది.
అసలు ప్రధానంగా బనకచర్ల అంశాన్ని అక్కడ అన్యాయం జరుగుతుంది, వేరే అంశాలు చెప్పుకుంటూ బనకచర్లనే పైకి తీసుకొస్తున్నారని చెప్పేసి ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది, అలర్ట్ అయ్యింది. ఏదో తెలంగాణ ప్రజానికానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది బనకచర్ల పేరుతోటి, బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి అని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గమనించారు. ఇటు మాజీ మంత్రులు దీనిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. స్టార్టింగ్ నుంచి ఇటు కేటీఆర్ నుంచి మొదలుకొని హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇక చాలామంది నీటికి సంబంధించినటువంటి నిపుణులు ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ స్పందించాకే కాంగ్రెస్లో కదలిక. వాస్తవానికి కాంగ్రెస్లో అసలు దీనికి సంబంధించి చాలా 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 అంటే లైట్ తీసుకుంటున్నారు. అసలు లైట్ తీసుకున్నటువంటి పర్యవసనం రానున్న రోజుల్లో దానికి అర్థమవుతుంది వాళ్ళకు కూడా ఏంటనేది. అప్పుడు లేఖలైనా నేడు లోకేష్ వ్యాఖ్యలపైన స్పందించలేని పరిస్థితి. తెలంగాణ సొయ్యితో బీఆర్ఎస్లో స్పందించాల్సిన రాష్ట్ర పాలకులు సైలెంట్గా ఉన్నారు. అసలు స్పందించాల్సినటువంటి రాష్ట్ర మంత్రులు, అలాగే బీజేపీ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ కేంద్ర మంత్రులు కావచ్చు, దీనిపైన నోరు మీద పని పరిస్థితి కనబడుతుంది. అసలు వాళ్ళు ఎందుకు నోరు మీద పట్టలేదో ఏంటనేది మాత్రం రానున్న రోజుల్లో వాళ్ళకు తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఆసన్నమవుతుంది. ఇక ఏపీలో ఆలోచన పరుల వేదిక పోరాటం. ఏదైతే గోదావరి మిగులు జలాలను కృష్ణా మీదుగా పెన్న బేసిన్లోని రాయలసీమ ప్రాంతానికి తరలించి సాగునీరు అందిస్తామని, పారిశ్రామిక అవసరాలను తీర్చామని లింక్ ఏపీ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుపై ఏపీలోని మేధావులు, ఆలోచన పరులు, విశ్రాంత ఇంజనీర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులు, నీటిపారుదల నిపుణులతో ఏర్పాటైనటువంటి ఏపీ ఆలోచన పరుల వేదికకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నేతృత్వం వహిస్తుండడం గమనార్హం. ఈ వేదిక ప్రధానంగా నీటి నిర్వహణ, మౌలిక వసతులపై ఏపీ ప్రభుత్వం అనుసరించే విధానాలపై ఎప్పటికప్పుడు వేదిక గళమెత్తుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపాదించినటువంటి లింకు ప్రాజెక్టు ఖర్చు ఏపీ నీటి హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందంట. కేవలం కాంట్రాక్టర్ల కోసమే 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. అది నిర్ణీత సమయానికి పూర్తి చేసినా దాని వ్యయ ఖర్చు దాదాపు 1.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఈ 1.5 లక్షల ఖర్చు పెడితే ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి పోలానికి వెళ్తున్నటువంటి వాటర్లో, గోదావరి వాటర్లో లెఫ్ట్ కెనాల్ ద్వారా దీన్ని మళ్లించి ఈ ప్రాజెక్టుకు మళ్లించే క్రమం. అంటే ఏదైతే వరద వచ్చినప్పుడే ఈ ప్రాజెక్టులోకి వాటర్ వెళ్తుంది, లేని పక్షంలో ఆ ప్రాజెక్టు నిర్మానుష్యంగానే ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు కోసము 1.5 లక్షల దాదాపు అంటే అంచనా, తర్వాత అంచనా పెరగచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 80,000 కోట్ల ఖర్చుతోటి ప్రాజెక్టు నిర్మిస్తే 80,000 కోట్లు నీళ్ళలో పోసిన వ్యర్థమవుతుందని చెప్పేసి కొంతమంది నీటికి సంబంధించినటువంటి మేధావులు ఈ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏపీలో కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు. అదే 80,000 కోట్లతోటి వేరే ఇంకేమైనా కార్యక్రమాలు చేయొచ్చు కదా అనేది కూడా కొంతమంది అక్కడ వాళ్ళు సలహా ఇస్తున్నారట. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ 80,000 కోట్లు అయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో అది 1.5 దాదాపు అంటే డబల్, ఒక 10,000 కోట్లు తక్కువ కావచ్చు కానీ డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటని అంటున్నారు. అంటే వరద ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించలేరు. ప్రతి వర్షాకాలంలో వరద వస్తుందా, లేకుంటే ఎన్ని రోజులకు వస్తుందో వరద. ఆ వరద వచ్చింది మిగులు జలాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆ మిగులు జలాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆయన ముందే ఊహించి ఆ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు సంబంధించి తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఇక మేధావి వర్గం సైతం ఏమంటుందో ఒకసారి గమనిద్దాం. ఈ ఐటెం కూడా విజయవాడ మాజీ ఎంపీ, ఏపీ మాజీ మంత్రి, రైతు సంఘ నేత వట్టే శోభరాధీశ్వరరావు కూడా పలు వేదికలపై ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రాజెక్టుతో ఏపీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువని తేల్చి చెబుతున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన అసమంజసమైనదని, అసంబద్ధమైనదని అంటున్నారు. ఇప్పటికీ కృష్ణానదిలో కొన్నిసార్లు 500 టీఎంసీలు, మరికొన్ని సార్లు 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ జలాలను ఒడిసిపట్టి వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఏపీ నీటి హక్కుల కార్యకర్త భవానీ ప్రసాద్ కూడా ప్రాజెక్టు అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారంట. ట్రిబ్యునల్ అవార్డు దృష్ట్యా ప్రస్తుత లింకు ప్రాజెక్టు ఏపీకి చిక్కులు తేవడంతో పాటు కృష్ణా జలాల్లో వాటా తగ్గించే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎంత హెచ్చరించినా ఆ ప్రాజెక్టును కట్టి తీరుతామని చెప్పేసి ఒంటెత్తి పోకడబోతుంది ఏపీ సర్కార్ అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి మంత్రివర్గం కూడా వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా మనం మొన్న ఈ 2-3 రోజులలో కూడా గమనించాం. ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పేసి అన్నారు. దానికి కూడా ఇటు
సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు ఎట్లా కట్టి తీరుతారో తీరుతామనుకుంటున్నారు కదా, మేము కూడా అడ్డుకొని తీరుతామని చెప్పేసి వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అడ్డుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదైతే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం, ఏదైతే హింసాత్మకంగా కాకుండా చాలా సమస్య పరిష్కరించే దిశగా ఖచ్చితంగా మేము సున్నితంగానే దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కుండబద్దలు కొట్టినటువంటి అంశం. అంతేకాదు ఏపీలోని ఇతర అనేక ప్రజా సంఘాలు, మేధావి వర్గం సైతం పీబీ లింక్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఏపీ సమర్పించినటువంటి పిఎఫ్ఆర్ ప్రీ ఫ్రిజిబిలిటీ రిపోర్ట్ను సైతం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర సంస్థలైనటువంటి కృష్ణా గోదావరి రివర్ బోర్డులు, ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. ఏదైతే కేంద్ర పర్యావరణ సంస్థ దీన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నో చెప్పారు. వాళ్ళే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి సాధికారత సంస్థలు అయినటువంటి సిడబ్ల్యూసి కావచ్చు, జిఎంబిఆర్ కావచ్చు, ఈ మిగతా అన్నీ కూడా అవన్నీ రిజెక్ట్ చేశాయి. ఏదైతే వీళ్ళు లెటర్ రాసినటువంటి క్రమంలోనే రిజెక్ట్ చేశాయి. దానికి సంబంధించి ఎన్డీడబ్ల్యూడిఏలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ, కేంద్ర జల సంఘం, సిడబ్ల్యూసి సైతం ఇందాక నేను చెప్పినట్లదే ఇవన్నీ కూడా దానికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి క్లియరెన్స్ ఇవ్వలేవు. డిపిఆర్ వాస్తవం చెప్పాలంటే యాక్చువల్లీ పోలవరం డిపిఆర్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రస్తావన లేదని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నా ఈ ప్రాజెక్టు కట్టి తీరుతాము అనే వ్యాఖ్యలు చేయడం వారి యొక్క అవగాహన రాహిత్యమా ఏంటనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ఇంపార్టెంట్ ఐటమ్ గమనించినట్లయితే మనం ఇటు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం, టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపట్ల అంటూ ఇంకొక మరో ఇంపార్టెంట్ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇదైతే అసలు కాంగ్రెస్ ఇంటూ వలస కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో జెండా మోసిన వాళ్ళ పరిస్థితి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వలస కాంగ్రెస్. వలస కాంగ్రెస్ అంటే ఏదైతే అదేదో అంటారు కదా, ఇది మన వేరే పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే జాయిన్ అయినాక ముఖ్యమంత్రి పీఠం ఎక్కినటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావన వీళ్ళు ప్రధానంగా అనుకోవచ్చు. ఏదైతే అందులో ఎవరు లేరా అనేది చాలా వాళ్ళ దాంట్లో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి రేసులో చాలామంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, అందరూ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు. వాళ్ళ గురించే ఇక్కడ ఈ ఐటమ్ అనుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళలో వాళ్ళు సిగపట్ల అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు, టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు టికెట్ల కోసం, ఇది గమనించుకోవాల్సినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే జంపు చినాలిలో వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎగ్జాంపుల్ ఇదే చూసుకోవాలి. పార్టీ మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది. జంపు జిల్లాలకు ఇవ్వద్దని హెచ్చరిక, తల పట్టుకుంటున్నటువంటి హస్తం పార్టీ పెద్దలు. ఇప్పటికే ఆశావాహుల పైరవీలు షురు, పార్టీలో ముదురుతున్న టికెట్ల లొల్లి. సో టికెట్ల లొల్లి సర్వసాధారణం కాంగ్రెస్ పార్టీలో. చివరి క్షణం ఏదైతే లాస్ట్ వరకు, ఆ రోజు నామినేషన్ల చివరి వరకు కూడా ఎవరైనా వేరే పార్టీలోకి వస్తే టికెట్లు ఇచ్చే ఆలోచన, టికెట్లు ఇచ్చే శక్తి వీళ్ళకు ఉంటుంది. కాకపోతే వీళ్ళే ఇంకా బయటకు మాట్లాడడానికి ఈ రకమైన మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది. ఫిరాయింపు స్థానంలో ముసలం పుట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మొదలయ్యాయి. టికెట్ నాకంటూ ఢీ కొట్టుకుంటున్నారు. వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే సహించే ప్రసక్తే లేదంటూ అసలు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఏంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 10 మంది బీఆర్ఎస్ విషయంలో ఏం జరుగుతోంది, వాళ్ళు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే వచ్చిన వాళ్ళకు సీట్లు దక్కవు, ఇక్కడ ఉన్న వాళ్ళకు సీట్లు దక్కవు అనేది పరిస్థితి. మొత్తానికి వాళ్ళు వర్గపోరు స్టార్ట్ అయింది. ఇక ఆ వర్గపోరుకు సంబంధించి ఎట్లా ఉందనేది మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఐటమ్ క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయమై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఫిరాయింపులపై 3 నెలల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఆ విషయం తెలుసు మనకి. అయితే ఇందులో జంపు జిల్లాలు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళకి క్లియర్గా అర్థమైంది వాస్తవంగా. సో ఈ నేపథ్యంలో జంపు జిల్లాల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పుడే కాదు, అసలు ఫస్ట్ డే 1 నుంచే వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ కావచ్చు, ఇటు వివేకానంద కావచ్చు, అలాగే పాడి కౌశిక్ కావచ్చు, వీళ్ళంతా ఎప్పుడైతే కేసు ఫైల్ చేశారో ఆ రోజు నుంచే వాళ్ళ గుబులు మొదలైందనే చెప్పుకోవాలి.
ఎందుకంటే అరే పార్టీ మారి తప్పు చేశామనే ఆ, అవగాహన వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి ఏం చేయలేని స్థితిలో వాళ్ళు ఆ, ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇందులో ఇలా పేర్లు చూసుకున్నట్లయితే ప్రధానంగా పార్టీ మారిన వాళ్ళలో ప్రధానంగా మొదటి వ్యక్తి దానం నాగేందర్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్, కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ, అరకెపూడి గాంధీ, సెల్లింగపల్లి, సంజయ్ కుమార్, జైత్యాల, వీళ్ళంతా పార్టీ మారిరు, కండువాలు కప్పుకున్నారు. ఏకంగా వాళ్ళ యొక్క పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నారు. అవన్నీ ఎవిడెన్స్ కూడా కోర్టుకు సమర్పించారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అటు అసెంబ్లీ స్పీకర్ కూడా క్లియర్ కట్గా సూచించడమే కాదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అది శిరసా వహించారని కూడా దాని గురించి చూడాలి. ఇక టార్గెట్ మీనాక్షి, ఇది అసలు పెద్ద హైలైట్ ఈ విషయం. భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ స్టేట్కి అయితే వాళ్ళు ఉన్నారో ఆ స్టేట్లో వాళ్ళు పాదయాత్ర చేసుకున్న సందర్భం చూసాం తప్ప, ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దూతలు ఎవరు కూడా ఆ పార్టీ పరంగా ఎక్కడ కూడా ఇలాంటి పాదయాత్ర చేసిన సందర్భం లేదు. ఇది మొదటిసారి. ఆమె చుట్టూ 100 మంది పోలీసుల వలయం, సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచె, పల్లె కన్నీళ్లు, ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ, ఇది ఒకటి. చుట్టూ నడిచినటువంటి మంత్రులు, ఎగువ శ్రేణి నేతలు, ముందు నడిచినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. యాక్చువల్లీ మహేష్ కుమార్ పాదయాత్ర చేద్దాం అనుకున్నాడు, దాని తర్వాత ఈమెను తెర మీదకి తీసుకొచ్చారు. మొత్తానికి అది కాదు ఇది కాదు అందరు కలిసి పాదయాత్ర చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అందులో ఒక క్రమశిక్షణ అనేది లేదనేది విషయం క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.